హలో అండి, ఈరోజైతే నేను ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను. చాలా యమ్మీగా, టేస్టీగా అండ్ గ్రేవీగా రావాలంటే నేను ఎలా చేసుకున్నానో చూడండి. మీరు కూడా చేసుకోండి. ఫ్రాన్స్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్: టామరిన్ వాటర్, కొత్తిమీర, ఆనియన్స్, టమాటోస్, అలానే ఫ్రాన్స్ అండ్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. ఫస్ట్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. అలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో రెడ్డిష్ బ్రౌన్ వచ్చింది కదా, కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, కొంచెం ఫ్రై అయ్యేదాకా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలా దగ్గర అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాన్స్ వేసుకుంటున్నాను. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా ఆరెంజ్ కలర్లోకి వచ్చాక మనము లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టిన తర్వాత కొంచెం సేపు ఉంచాలి. ఇప్పుడు నేను టమాటోస్ వేసుకుంటున్నాను. అలా టమాటోస్ మగ్గిన తర్వాత నేనైతే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. అలా కారం వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం కలుపుకున్నాను. అది మిక్స్ అయ్యాక కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఫ్రాన్స్ కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి చింతపండు వాటర్ యాడ్ చేస్తే తీయదనం పోతుంది. దానికి తగ్గట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలా వాటర్ మరిగాక ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి.
ఇవన్నీ వేసాక బాగా దగ్గరికి వచ్చేదాకా ఉంచాలి. దగ్గరికి వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని దించేయాలి స్టవ్ మీద నుండి. అంతే, టేస్టీ యమ్మీ అండ్ కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేటట్టు ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నా ప్రాన్స్ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండండి. బాయ్.